వెల్కమ్ బ్యాక్. జైలు నుంచి గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు అల్లు అర్జున్ వెళ్లారు. అనంతరం గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇంటికొచ్చిన తర్వాత అల్లు అర్జున్ భార్య స్నేహ ఎమోషనల్ అయ్యారు. భర్తని హత్తుకొని కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబాన్ని కలిసిన తర్వాత బన్నీ అభిమానులకు అభివాదం చేశారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని అల్లు అర్జున్ అన్నారు. కోర్టులో కేసుంది, ఇప్పుడు తాను ఏమీ మాట్లాడలేనని తెలిపారు. తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆ రోజు జరిగిన ఘటన యాదృచ్ఛికమన్నారు. తాను బాగున్నానని ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. గత 20 ఏళ్లుగా థియేటర్కు వెళ్లి సినిమా చూస్తూ ఉంటానని అల్లు అర్జున్ తెలిపారు. బాధితురాలు రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ సానుభూతి తెలిపారు. అయితే పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మరణించిన కేసులో నిన్న హైదరాబాద్ పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం 6 గంటల 45 నిమిషాలకు చెంచల్గూడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. బెయిల్ ఆర్డర్ కాపీ పరిశీలన అనంతరం జైలు వెనుక గేటు నుంచి అధికారులు పంపించి వేశారు. మధ్యంతర బెయిల్పై అల్లు అర్జున్ విడుదలయ్యారు. 4 వారాల మధ్యంతర బెయిల్ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. 50,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే ఉంచడంపై ఆయన తరపున లాయర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విడుదల చేయాలని మధ్యంతర ఉత్తర్వులో హైకోర్టు స్పష్టం చేసినా జైలు అధికారులు పట్టించుకోవటం లేదు అని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే బన్నీని జైల్లో ఉంచారని, ఇది కోర్టు ధిక్కరణే అవుతుందని చెప్తున్నారు. దీనిపై కోర్టుకు వెళ్లే విషయమై అర్జున్ గీతా ఆర్ట్స్ ఆఫీసులో సినీ ప్రముఖులు, న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. In the department why they have not released the accused. High court order is very specific that forthwith the moment you. మరోవైపు హైకోర్టు బెయిల్ ఉత్తర్వులో తక్షణం విడుదల చేయాలని స్పష్టంగా ఉన్నా జైలు అధికారులు పట్టించుకోలేదని అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి ఆరోపించారు. అందుకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగుతుందని న్యాయవాది అశోక్ రెడ్డి పేర్కొన్నారు. The government and the department why they have not released the accused. High court order is very specific that forthwith the moment you receive the order you have to release an essay. Despite clear order they did not release. Now they have to answer. జైల్లో ఉండకూడదని చెప్పేసి కూడా హైకోర్టు ఉన్నదండి. That is కూడా ఇప్పుడు ఉన్నది. దీని ఏ విధంగా మరి తీసుకుంటారు మీరు? We have to take further steps and legally what is permissible we will take. Sir, what is the kind of, are we going to initiate any legal action? Yes, definitely this is an illegal arrest, illegal detention. We will take legal steps. But as of now he has left from the. Yes, he has been released.
You should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release NSC. Despite clear order, they did not release. Now they have to answer. కనీసం ఒక్క రోజు కూడా జైల్లో ఉండకూడదు. ఇక సినీ రచయిత చిన్ని కృష్ణ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వెనుక కుట్ర ఉందని చిన్ని కృష్ణ ఆరోపించారు. బన్నీ అరెస్ట్ అమానుషం. ఆయన బెడ్రూమ్ వరకు వచ్చి అరెస్ట్ చేయడానికి పోలీసులకు ఎంత ధైర్యం? ఆయన వెనుక పెద్ద కుటుంబం ఉంది. మెగా ఫ్యామిలీ అంటేనే మానవత్వానికి చిరునామా. అర్జున్ కు మరకలు అంటించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్జున్ గారి మొట్టమొదటి సినిమా రాసింది నేనే. ఆయన తండ్రి అల్లు అరవింద్ గారు కావచ్చు. అల్లు అర్జున్ గారు అంటే ప్రాణం ప్రాణం. నిన్న 12 గంటల దగ్గర నుంచి ఇంతవరకు అన్నం కూడా తినలేదు. చర్ల జైలు నుంచి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, అల్లు అర్జున్ గారంటే నాకు ప్రాణం, పంచ ప్రాణాలు. గంగోత్రి అనే గంగా నదిలో స్నానం చేసి హీరో చేసిన వ్యక్తికి మరకలు అంటించడానికి ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడైనా, ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనం అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి. ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి నా హీరో నింద వేయటము, అరెస్ట్ చేయటము అనేది అమానుషం, నీచం, నికృష్టం. అల్లు అర్జున్ గారి మొట్టమొదటి సినిమా రాసింది నేనే. ఆయన తండ్రి అల్లు